హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. ఈరోజు మారేడాకులతోటి శివుడికైతే అష్టోత్తరం అది చేసుకున్నానండి, 108 నామాలతోటి. ఎందుకని ఒకసారి చెప్పాను, నేను ఒక్క సోమవారం అయినా సరే మారేడాకులు జిల్లేడు పువ్వులతోటి చేసుకుంటానని. ఈరోజైతే 2వ సోమవారం నేను మారేడాకులతో అయితే పూజ చేసుకున్నాను. ఇలా ప్రతి ఒక్క బిల్వదళాన్ని కూడా మనం శుభ్రంగా కడుక్కోవాలండి. తెచ్చుకున్న తర్వాత మొత్తం క్లీన్ చేసుకొని మూడు ఆకులున్న బిల్వదళాన్ని పూజకి ఉపయోగించాలన్నమాట. మీరు ఎక్కువ ఆకులు అది దొరక్కపోయినా సరే మనం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పితం అనేసి మనకి ఒక 5 శ్లోకాలు అలా ఉంటాయన్నమాట. వాటికి సంబంధించి ఒక్క ఆకైనా సరే ఇలాంటి బిల్వదళం దొరికితే తీసుకొచ్చుకొని మీరు పసుపు కుంకుమ విభూది కుంకుమ అలంకరించుకొని శివుడి పైన అయితే మనకి శివలింగం ఉంటుంది కదా, ఆ దిక్కువైపుకి అటు చూసేటట్లుగా బోర్లా వేసి వేయండి ఆకుని శివుడి పైన. ఈ విధంగా మీకు దొరికిన ఒక్క ఆకు దొరికినా సరే మనం తీసుకొచ్చుకొని ఇలా పూజ అది చేసుకోండి. లేదు అంటే మనకి వెండాకులు కూడా అమ్ముతున్నారండి షాప్లో, అవైనా తీసుకొచ్చుకోండి. ఇలా మొత్తం ఆకులను అయితే నేను ఇలా క్లీన్ చేసుకున్నాను ముందు. ఆ తర్వాత అయితే ఫస్ట్ ఒక్కొక్క బిల్వపత్రానికి ఈ విధంగా గంధంతో కుంకుమతో అలంకరించుకుంటాను. ఇలా అలంకరించుకుంటూనే నేను శివుడికి సంబంధించినవి చెప్తానండి. ప్రతిరోజు కూడా ఉదయాన్నే నేను స్నానం చేసి తులసమ్మ పూజ చేసుకున్న తర్వాత శివాష్టకం చదువుతానన్నమాట. అది ప్రభుం ప్రాణనాదం విభుం విశ్వనాదం జగన్నాథనాదం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాదం శివం శంకరం శంభుమీశానమీడే గలేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాళకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరంగైర్విశాలం శివం శంకరం శంభుమీశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరం తం అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే వటాదో నివాసం మహాటాటహాసం పాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమీడే గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదా పన్నగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వ్యందమానం శివం శంకరం శంభుమీశానమీడే కపాలం త్రిశూలం కరాభ్యం దదానం పదాంబోజనామ్రాయ కామం దదానం బలివర్ధయానం సురాణం ప్రదానం శివం శంకరం శంభుమీశానమీడే శరచంద్రగాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్యమిత్రం అపర్ణాకళత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభుమీశానమీడే హరం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమీశానమీడే స్వయం యం ప్రభాతే నరశూలపానే పటే స్తోత్రరత్నం త్రిహా ప్రాప్య రత్నం సుపుత్రం సుభాగ్యం సుమిత్రం కలత్రం విచిత్రైస్య మారాజ్య మోక్షం ప్రయాతి. ఓం త్రయంబకమిజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమేవ వందన మృత్యోరుక్షమమృతాత్ అనుకుంటూ ఈ విధంగా అభిషేకం అది చేసుకుంటానండి. శివ స్తోత్రం వచ్చేసి వందే శంభుమమాపతిం సురుగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశునాంపతిం వందే సూర్యశశాంకవాహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. తర్వాత విష్ణుమూర్తి స్తోత్రం చదువుకుంటాను.
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అని ఇవి చదువుకున్న తరువాత నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ మందాకిని సలీలచందనార్చితాయ నందీశ్వర ప్రమదనాథ మహేశ్వరాయ మందారముఖ్య బహుపుష్పసుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ శివాయ గౌరీవదనారవింద సూర్యాయ దక్షద్వారనాసకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై సీకారాయ నమః శివాయ వసిష్ఠకుంభోద్భవ గౌతమాది మునీంద్రదేవార్చిత శేఖరాయ చంద్రార్కవైశ్వనారలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ యక్షస్వరూపాయ జటాధరాయ పీనాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ. ఇది వచ్చేసి పంచాక్షర మంత్రం అండి, పంచాక్షరి స్తోత్రం అన్నమాట. ఇది శంకరాచార్యులు, ఆది శంకరాచార్యులు ఈ స్తోత్రాన్ని ఆయన రాశారన్నమాట. పంచాక్షరమిదం పుణ్యం ఎప్పటే శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేనా సహ మోదతే. ఈ విధంగా నా పూజ అయితే కంప్లీట్ చేసుకొని ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజు టైం ఉంటే లింగాష్టకం చదువుకుంటానండి. బ్రహ్మమురారి సురార్చిత లింగం అని, తర్వాత బాబాయి చంద్రచూడాయ అనేసి మంగళహారతి ఇచ్చుకుంటానన్నమాట. ఈ విధంగా ప్రతిరోజు అయితే నేను పూజ చేసుకుంటాను. సోమవారాలైతే మాత్రం ఈ విధంగా శివుడికి మారేడు దళాలతో కానీ, తులసి దళాలతో కానీ, లేదు అంటే మనకి జిల్లేడు పువ్వులతో కానీ, వెండి మారేడు దళాలతో కానీ, ఇలాగా 4-5 సోమవారాలు వస్తాయి కదా, అలా ఒక్కొక్క సోమవారం అయితే ఇలా స్పెషల్గా ఫస్ట్ అయితే జలంతో అభిషేకం, ఆ తర్వాత పాలుతో అభిషేకం చేసుకుంటాను, ఆవు పాలుతోటి. ఆ తర్వాత పూజ సామాన్లు ఇవన్నీ అయితే శివయ్యని అది శుద్ధి చేసుకున్న తర్వాత ఇలా ఒక ప్లేట్లో ప్రతిష్ఠించుకొని ఆయనకి, నా దగ్గర ఒక చిన్న నాగ పడగ ఉందండి, శివయ్యని పెట్టుకునేది. ఆ తర్వాత తీర్థం ఉద్దరిని ఉంటుంది కదా, దానికి కూడా ఒక నాగపడిగ ఉంది. సుబ్రహ్మణ్య స్వామిగా నేను అభిషేకం చేస్తానన్నమాట. ఈ విధంగా శంకు పువ్వులు వీటన్నిటితోటైతే అలంకరించుకుంటున్నాను. చూశారు కదా, అభిషేకం అది అయిపోయిన తర్వాత స్వామి ఎంత రిలాక్స్గా అనిపిస్తుందో. మనకి ధూప దీపాలన్నీ వేసినాక ఇంకా దేదోప్యమానంగా విరాజిల్లుతాడండి ఆ శివయ్య అయితే. తర్వాత నేనైతే వస్త్రం అది యజ్ఞోపవీతం అలా సమర్పించుకుంటున్నానండి. ఆ తర్వాత మారేడాకులతో అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. కొంచెం వాటర్లో క్లీన్ చేశాను కాబట్టి కొంచెం చెమ్మ తడిగా ఉందన్నమాట. అందుకనేసి అది విభూది బొట్లు పెట్టాను కదా, అవి కొంచెం ఆరిన తర్వాత ఇలా బౌల్లోకి తీసుకొని బిల్వాష్టకం చదువుకుంటున్నానండి. ఇందాక చెప్పాను కదా, త్రిదళం త్రిగుణాకారం అనేసి ఇవి చదువుకుంటూ అయితే ఒక్కొక్క మారేడు దళాన్ని అయితే శివయ్య దగ్గర ఈ విధంగా అయితే ఉంచి పూజ అది చేసుకుంటానండి. నిదానంగా ఒక్కొక్క దళం వేసుకుంటూ ఒక్కొక్క మంత్రం, త్రిదళం త్రిగుణాకారమే వచ్చినంత వరకు ఆకులండి, అదే మళ్ళీ రిపీట్ చేసుకుంటూ అయినా సరే ఇలా చదువుకుంటానన్నమాట. లేదు అంటే మనకి ఎక్కువ 108 అలా ఉన్నాయనుకోండి దళాలు, వాటితోటైతే అష్టోత్తరం, శివాష్టోత్తరం అది చేసుకుంటా, లేదు అంటే లింగాష్టకం చదువుకుంటూ వేసుకుంటానన్నమాట. ఈ విధంగా దొరికిన వాళ్ళు ఎప్పుడైనా కార్తీక మాసంలో మారేడు దళాలు, మారేడు చెట్టు సాయి చూసినా దాన్ని తాకినా కూడా చాలా పుణ్యం అండి. మనకి బిల్వవృక్ష స్పర్శానం సర్వపాపహరిం అనే మంత్రం ఉంది కదా,
అది కూడా మనం బిల్వ వృక్షం అంటే మారేడు చెట్టు అనమాట. మారేడు కాయ తీసుకొచ్చుకొని ఎండిన తర్వాత లోపల గుజ్జు అదంతా క్లీన్ చేసుకొని విభూది అది వేసుకొని నేను మారేడి ఆ కాయలో ఆ విభూది పెట్టుకుంటానండి కార్తీక మాసంలో. అది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఆ క్లిప్ కూడా నేను చూపిస్తాను. మారేడి కాయ అందులో నేను విభూది ఎలా యాడ్ చేసుకున్నాను అన్నది. ఈ విధంగా ఒక్కొక్క పువ్వు అయితే ఒక్కొక్క మారేడాకు అయితే శివయ్యకు సమర్పించుకుంటూ నా పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నానండి సోమవారం రోజు. ఈ విధంగా నేను సోమవారం రోజు నాకు ఒక సబ్స్క్రైబరు ఒకళ్ళిద్దరు అడిగారండి, మామూలుగా మీరు 365 ఒత్తులు వెలిగించవచ్చు కదా, శివాలయం కాకపోతే మనకి అది వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి 365 ఒత్తులు వెలిగించవచ్చు కదా అన్నారు. సోమవారం రోజు నేను వెళ్ళానండి టెంపుల్కి. సోమవారం అనే కాదు, మా వారు అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు కదా స్వామి. సోమవారం రోజు అయితే నేను కొంచెం ప్రసాదం అది తీసుకొని అయ్యప్పలకి అది ఈవినింగ్ ఇద్దామనేసి ప్రిపేర్ చేసుకొని, అలాగే ఒత్తులు కూడా ధ్వజస్తంభం దగ్గర వెలిగించానండి. పువ్వొత్తులు అవి తులసమ్మ చెట్టు దగ్గర కూడా వెలిగించాను. క్లిప్లు ఫొటోస్ అవి ఎందుకులే, చాలామంది ఉంటారు కదా, కొంతమంది ఇష్టపడరు అనమాట ఫొటోస్ అవి దిగటానికి. అందుకనేసి నేను ఇంకా టెంపుల్లో అలా ఫోటో ఏం తీయలేదండి. నెక్స్ట్ టైం 365 వెలిగించినప్పుడు అయితే నేను వీడియో క్లిప్పింగ్ అయితే యాడ్ చేస్తాను. ఇలా మన మారేడు దళాలు అవి ఎప్పుడైనా సరే అండి 4 వారాల్లో సోమవారాలైనా పౌర్ణమి రోజైనా లేదు ఏకాదశి ఉపవాసం ఉన్నప్పుడైనా ఎప్పుడైనా మీరు వీలుని బట్టి వెలిగించుకోవచ్చు. ప్రతి సంవత్సరం కూడా నేను పౌర్ణమి రోజు ఉపవాసం అది ఉండి వెలిగిస్తానండి. ఏకాదశి రోజు ఉపవాసం ఉంటాను. దానికి సంబంధించిన పూజలు అవి వెంకటేశ్వర స్వామికి అవన్నీ చేసుకుంటానండి. నేను శివయ్యకి యాజ్ యూజువల్ నార్మల్గా పూజ అది కంటిన్యూ చేసుకుంటానన్నమాట. ఈ విధంగా ఎప్పుడు సోమవారం రోజే వెలిగించాలి అని లేదండి. కార్తీక మాసంలో ఎప్పుడైనా సరే ఒత్తులు అవి మీరు మీ హస్బెండ్ చేత, అంటే మీ కుటుంబంలో పెద్ద ఉంటారు కదా వాళ్ళ చేత టెంపుల్కి వెళ్ళి వెలిగించండి. మీరు కూడా మీ పిల్లల పేర్లు అవి చెప్పుకుంటూ, మనకి చదువుకున్న పిల్లలు అలా ఉంటారు కదా, ఎక్కడో చదువుకుంటూ ఉన్నా కూడా వాళ్ళు మన గోత్రనామాలు చెప్పుకొని మన పిల్లల పేర్లు అవి చెప్పుకొని వెలిగించండి. పిల్లల పేరు మీద మీ పేరు మీద. అలాగా మేమైతే 365 ఒత్తులు తెస్తానండి. నేను మా హస్బెండ్ స్వామి చేత వెలిగిస్తాను, నేను వెలిగిస్తాను నా పేరు చెప్పి, మా పిల్లల పేర్లు ఇద్దరు పేర్లు చెప్పి వెలిగిస్తానండి. మా అత్తయ్యది కూడా వెలిగించానమాట లాస్ట్ ఇయర్. ఇట్లా నేను పూజ చేసేటప్పుడు కూడా డైలీ మా అత్తయ్య పేరు కూడా చెప్పి పూజ చేయిస్తాను, సుబ్బులమ్మ అనేసి. అదే అయ్యగారు కూడా కంటిన్యూగా అంటే మనం మామయ్య కూడా ఉంటే ఫస్ట్ ఆయన పేరు చెప్పాలట, లేదు అంటే మా గోత్రనామాలు చెప్పిన తర్వాత మా హస్బెండ్ది నాది పిల్లలది లాస్ట్లో మా అత్తయ్య పేరు చెప్తారనమాట. ఈ విధంగా నేను మారేడు దళాలతో అయితే శివయ్యకు పూజ చేసుకున్నానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.